జగన్ జమానాపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై విస్తృతంగా చర్చిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తీరును ఎమ్మెల్యే కూన రవికుమార్ తప్పుపట్టారు. కొత్త జిల్లాలకు చట్టబద్ధత ఏంటని ప్రశ్నించారు కూన రవికుమార్. ఒక్క సెంటెన్స్ సమాధానం చెప్పారు. కానీ ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి చాలా ఇబ్బందుల్లో నెట్టేసింది అధ్యక్ష. ఈ బైఫర్కేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అనేది నేను సూటిగా మంత్రి గారికి కూడా ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. జిల్లా బైఫర్కేషన్ చేసేటప్పుడు బైఫర్కేషన్ చేసి 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది అధ్యక్ష. ఇంతవరకు ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ ఇచ్చారా? అసలు వితౌట్ ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ మీరు ఇవ్వకుండా మీరు ఏ రకంగా మీ ఆర్డర్స్ చెల్లుబాటు అవుతాయండి? గత ప్రభుత్వం మన రాజధాని అమరావతిని మనం చేస్తే మీరు చట్టం చేయలేదు, కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు అని మాట్లాడారు అధ్యక్ష. ఈ రోజు దీనికి ఉన్నటువంటి స్టాట్యూటరీ శాంటిటీ ఏమిటి అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. రెండవది అధ్యక్ష, మీరు ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ ఇవ్వనప్పుడు ఏ రకంగా మీరు జోనల్ విధానాన్ని పాటిస్తారు? ఏ రకంగా డిస్ట్రిక్ట్ విధానాన్ని పాటిస్తారు? మీరు రేపు ఏదైనా ఒక నిరుద్యోగి ఒక ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ కి వెళ్లేటప్పుడు లోకలైజేషన్, లోకల్ క్యాండిడేట్, నాన్ లోకల్ క్యాండిడేట్. ఈ రోజు అరెస్ట్ వైల్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో 10 నియోజకవర్గాలు ఉండేవి అధ్యక్ష. ఈ రోజు పాలకొండ మన్యం జిల్లాలో ఉంది అధ్యక్ష. విజయనగరం జిల్లాలో ఉంది అధ్యక్ష. లోకల్, నాన్ లోకల్ అని వచ్చేటప్పుడు కంటిన్యూషన్ ఆఫ్ స్టడీస్ 5వ తరగతి నుంచి 10వ తరగతి ఇంటర్మీడియట్ వరకు 7 ఇయర్స్ ఆఫ్ స్టడీస్ లో వాళ్ళు ఇప్పుడు ఏ జిల్లాకి మీరు ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే వాళ్ళు ఏ జిల్లా అని చెప్పి పరిగణించాలి? ఇది రెండో ప్రశ్న అధ్యక్ష. మూడోది అధ్యక్ష, ఈ రోజు కూడా మీరు బైఫర్కేషన్ చేశారు అధ్యక్ష. కోర్టుకి ఎక్కడ పోవాలి అధ్యక్ష? వాళ్ళు జిల్లా పరిషత్ అంటే దానికి బైఫర్కేషన్ లేదు అధ్యక్ష. లోకల్ బాడీస్ సెపరేషన్ లేదు అధ్యక్ష. జ్యుడిషియరీ బైఫర్కేషన్ లేదు అధ్యక్ష. అంటే ఎవరు ఎక్కడికి పోవాలో, ఏ పనులు ఎలా చేసుకోవాలో, ఎక్కడ చేసుకోవాలో అనేది కూడా తెలియనటువంటి అగమ్య గోచరానికి నెట్టేశారు అధ్యక్ష గత ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తన విచిత్రమైనటువంటి ఆలోచన వలన ప్రజల్ని గందరగోళానికి నెట్టారు అధ్యక్ష. ఈ రోజు కూడా అధ్యక్ష 26 జిల్లాలు చేశారు అధ్యక్ష. 26 జిల్లాలకి జిల్లా కేంద్ర కార్యాలయాలు ఉన్నాయా, కలెక్టర్ ఆఫీసులు? అలానే ఇప్పటికి కూడా మీరు పూర్తిగా బైఫర్కేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ అది పూర్తి కాలేదు అధ్యక్ష. ఇప్పటికి కూడా చాలా దగ్గర చూస్తున్నారు అధ్యక్ష. మీరు ఏదైతే కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలు ఉన్నాయో ఆ అద్దెలు కూడా గత ప్రభుత్వం గత 4 సంవత్సరాల అద్దెలు కూడా చెల్లించట్లేదు అధ్యక్ష. మంత్రి గారు చాలా క్లుప్తంగా ఒక్క సెంటెన్స్